బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు మనం జీవితం దానిని సార్థకత ఏ విధంగా తీసుకురావాలి అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. జీవితం అన్నదానికి విభిన్న వ్యక్తులు విభిన్న రకాలుగా దాన్ని వర్ణించడం జరిగింది. దాంట్లో నాకు నచ్చింది జీవితం తెల్లకాగితం లాంటిది. మనందరం కూడా ఈ తెల్లకాగితంలాగే దేని క్యాన్వాస్తో మనం వస్తాం. దీని మీద మన యొక్క ఆలోచనలు, అనుభవాలు, పరిసరాలు, ఆ ప్రభావం, అలాగే మన చుట్టూ ఉండే స్నేహితుల యొక్క ప్రభావం, ఈ అన్నింటి యొక్క ప్రభావంతో దాని మీద రాసే రాతలే మన జీవితం కింద మనం మారుతుంది. అది భావితరాల వారికి ఒక ప్రేరణాత్మకమైన చరిత్రగా మిగులుస్తామా లేదా చిత్తు కాగితం కింద దాన్ని మిగులుస్తామా అన్నది మన యొక్క పనితీరు మీద, మన యొక్క ఆలోచనల మీద ఉంటుంది. జీవితం ఈ ప్లెయిన్ క్యాన్వాసింగ్ కింద ఉన్నప్పుడే చాలామంది ఏ విధమైన రిస్క్ తీసుకోకుండా, ఏ విధమైన కష్టం కానీ ఏ విధమైన రిస్క్ ఉండకూడదు అని అనుకుంటారు. ఏ విధమైన కష్టం కానీ రిస్క్ కానీ లేకపోతే ఆ జీవితం ఈ కాగితంలాగే ఉంగిపోతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా నిటారుగా నిలబడలేదు. ఎందుకంటే రిస్క్ అంటేనే దానికి భయం. ఇదే సందర్భంలో మనం ఒక సూక్తిని కూడా గుర్తుంచుకోవాలి. షిప్ ఈజ్ సేఫ్ ఇన్ హార్బర్ బట్ ఇట్స్ నాట్ మెంట్ ఫర్ హార్బర్. అంటే నౌక అనేది హార్బర్లో ఉన్నంతకాలం భద్రంగానే ఉంటుంది, కానీ నౌకను తయారు చేసింది హార్బర్లో పెట్టడం కోసం కాదు, సముద్రంలో ప్రయాణం చేయడం కోసం. అదేవిధంగా ఈ జీవితం ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలి, ఏ విధమైన రిస్క్ ఉండకూడదు అనుకుంటే జీవితం ఈ పేపర్లాగే వంగిపోతుంది. కాబట్టి జీవితంలో మనకి అనేక అనుభవాలు ఎదురవుతుంటాయి. ఆ అనుభవాలని ఈ పేపర్తోనే మనం పోల్చుకుంటే, ఉదాహరణకు మన బంధువులు, స్నేహితులు మనం మోసం చేస్తారు. అట్లాగే మనకి ఆర్థిక సమస్యలు వచ్చేస్తుంటాయి. అలాగే నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు. ఇక నువ్వు అనుకున్న ప్రేమ విఫలమవుతుంది. అనేక కష్టాలు, ఈ విధంగా జీవితం నలిపి 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 మన ఏంటంటే అనేక కష్టాలని, అనేక ఈతి బాధలను గురి చేస్తుంది. ఈ సందర్భంలోనే చాలామంది ఈ కష్టాలు, ఈ బాధలు ఉండకుండా ఉండడం కోసం నోములు, వ్రతాలు, పూజలు, దేవాలయాలు, మొక్కులు ఇవన్నీ చేస్తూ ఉంటుంటారు. కానీ కావలసింది అది కాదు. మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం మనం చేస్తే ఆ దైవ కృప లేదా ప్రకృతి కృప అనేది ఉంటుంది తప్ప అవేమీ లేకుండా ఉండదు. ఆ గాయాలన్నీ కూడా ఏదో ఒక రోజు మానక ఆగవు. ఎందుకంటే వెలుగు తర్వాత చీకటి, చీకటి తర్వాత వెలుగు. సో ఇన్ని ఫేస్ చేసిన ఈ కాగితాన్ని చూడండి. ఒక్కసారి మీరు ఇలా తీసుకుంటే ఎప్పుడు కూడా నిటారుగా నిలబడుతుంది తప్ప పూర్వంలాగా అది వంగపోదు. అంటే ఇక్కడ అన్ని ఫేస్ చేశారు కాబట్టి, ఆ కష్టాలని అధిగమించాడు కాబట్టి ఆ పేపర్ అట్లా నిటారుగా ఉంది. అదేవిధంగా కష్టాలు కానీ, గాయాలు కానీ, నమ్మక ద్రోహం కానీ ఇవన్నీ మనం ఫేస్ చేసినప్పుడే ఈ పేపర్ లాగా నిటారుగా ఉండగలం, ఏది వచ్చినా మనం సాధించగలం. దానికోసమే స్వామి వివేకానంద చెప్తూ ఉంటాడు, ద ఎండ్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసమే విద్య యొక్క లక్ష్యం కావాలి. ఆత్మవిశ్వాసం లేనప్పుడు మనం అర్చనలు, పూజలు అంటూ అటు ఇటు తిరుగుతుంటాం. ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడే మనం ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కోగలం. కాబట్టి సమస్యలు ఉండకూడదు అనుకోవడం మూర్ఖత్వం. సమస్యలను అధిగమించడం అనేది ధీరత్వం. ఆ ధీరత్వంతో మనకు ముందుకు వెళ్ళాలి. జీవితానికి ఒక పరమార్థకం తీసుకురావాలంటే సమస్యల్ని సహృదయంతో ఆహ్వానించాలి. సమస్యల్ని అధిగమించడం కోసం ప్రశాంతంగా ఆలోచించాలి తప్ప ఆందోళనతో జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. సో ఈ చిన్నపాటి కాగితంతో చేసిన ఈ ప్రయోగం మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. అట్లాగే నేటి యువతకు ప్రత్యేకించి దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి.